సింపుల్గా బంగాళదుంప కుర్మా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, క్యారెట్లు, కొంచెం టమాటాలు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడికాక కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. పుదీనా, పచ్చి బఠానీ వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కొంచెం సోంపు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సోంపుతో పాటు కొబ్బరి, మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని కారం, కొంచెం గరం మసాలా, ఫైనల్గా కొంచెం పెరుగు వేసుకుని నీళ్లు పోసేసుకుని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుని ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కుర్మా రెడీ. మీరు ఇది బిర్యానీల్లో, చపాతీల్లో చాలా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకండి.